హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వెబ్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి క్యాప్సికమ్ పచ్చడిని చాలా టేస్టీగా తయారు చేసుకోవడం ఎలాగో చూద్దామండి. ఈ పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. మామూలుగా మనం క్యాప్సికమ్ అంటే మసాలా కర్రీ, ఫ్రై ఏదైనా రైస్ ఐటమే చేస్తూ ఉంటాం. కానీ ఈ పచ్చడి కూడా చాలా బావుంటుంది. ఒక రైస్‌లోకే కాదండి, ఏదైనా టిఫిన్స్, ఇడ్లీ, దోసలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వచ్చేసి శనగపప్పు, హాఫ్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. నెక్స్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి, ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనిని ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసి. కారానికి తగ్గట్టు మిర్చి తీసుకోవాలి. క్యాప్సికమ్ అనేది కొంచెము కారం తక్కువగా ఉంటుంది కనుక మీరు మీ స్పైసీ ఎంత కావాలో అంతవరకు మిర్చి వేసుకోవచ్చు. ఈ మిర్చిని కూడా ఈ ఆయిల్‌లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మీడియం సైజు 3 క్యాప్సికమ్ తీసుకున్నాను. ఈ విధంగా కొద్దిగా పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2 మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను మిర్చి, క్యాప్సికమ్, టమాటో అన్నీ ఒకేసారి వేసి దీనిని కలుపుతూ ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి దీనిని ఒక 4 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. 4 నిమిషాల తర్వాత చూసారుగా కొద్ది వరకు మగ్గిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఒక కప్పు కొత్తిమీర వేసుకోవాలి. ఈ కొత్తిమీరను కూడా అంతా వేసేసి బాగా కలిపేసి ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. చూసారుగా 2 నిమిషాల తర్వాత కొత్తిమీర అనేది చాలా బాగా మగ్గిపోయింది. ఇలా మగ్గిపోయిన క్యాప్సికమ్ వాటిలో కొద్దిగా చింతపండును వేసుకోవాలి పులుపు కోసం. ఈ విధంగా అంతా బాగా కలుపుకొని చింతపండు అనేది కొద్దిగా మెత్తపడే వరకు మూత పెట్టేసి దీనిని 1 మినిట్ వరకు మగ్గనివ్వాలి. 1 మినిట్ తర్వాత చూసారా చింతపండు కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీనిని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన ఈ క్యాప్సికమ్, టమోటా అన్నిటిని మనము మిక్సీలో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ముందుగా సాల్ట్ వేసాం కనుక ఇక్కడ చూసి కొద్దిగా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ వరకు నువ్వులను వేసుకోవాలి. ఇప్పుడు దీనిని గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా చేసుకోవద్దండి. క్యాప్సికమ్ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. చూసారుగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి, మరి మెత్తగా కాకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం పోపు వేసుకోవాలి. పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత వెల్లుల్లి, పోపు ఐటమ్స్ వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు. ఇలా పోపు అంతా ఆయిల్లో వేగిన తర్వాత ఇందులో వచ్చేసి కరివేపాకు, అలాగే 2 ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇలా పోపు అంతా వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ అనేది కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుందండి. మరి బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చట్నీలోకి ఈ పోపునంతా వేసేసుకోవాలి. చూసారుగా అండి, ఎంతో టేస్టీ అయిన క్యాప్సికమ్ చట్నీ రెడీ అయిపోయింది. క్యాప్సికమ్ అంటే ఇష్టపడని వాళ్ళకు ఒకసారి ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అసలు ఇది క్యాప్సికమ్ అని కూడా వాళ్ళకి తెలియకుండా తింటారు. రైస్లోకే కాదండి, టిఫిన్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కండి, ఎంతో టేస్టీ అయిన క్యాప్సికమ్ చట్నీని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.